సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ నిరుద్యోగులకు మొండి చేయి చూపించారంటూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ప్రజలకు మోదీ సర్కారు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు గుజరాత్లో ఉన్నాయని నిలదీశారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో రాణిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశంలో 25 కోట్ల మంది యువకులు ఖాళీగా ఉన్నారు. వీళ్ళందరినీ వాడితే దేశాన్ని అద్భుతం చేయొచ్చు. నా దగ్గర ఉపాయం ఉంది, నాకు అవకాశం ఇస్తే చేస్తాను మాట ఇచ్చిండు మోడీ అన్నాడు. సంవత్సరానికి 2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. సంవత్సరానికి 2 కోట్లు కాదు కదా, 2 కూడా కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు. పైగా ప్రతి సంవత్సరం 2 లక్షలు చెప్పిన ఉన్న ఉద్యోగాలు వీకేసిండు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆయన దోషులకు కట్టబెట్టిండు. మోడీ వచ్చిన తర్వాత దాదాపు 15 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులై రోడ్ల మీదకి వచ్చింది. నేను గుజరాత్ లో అద్భుతమైన కరెంట్ సృష్టించిన, నీళ్ళ మీద కూడా కరెంట్ తయారు చేస్తున్నా. మీరు నాకు అవకాశం ఇస్తే ఈ దేశాన్ని వెలుగులతో నింపుతా అని చెప్పి, దేశాన్ని వెలుగుతో నింపడం పక్కన పెడితే గుజరాత్ లో ఈ చీకట్లలో ఈ సంవత్సరం 2 సార్లు కరెంట్ సంక్షోభం